నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ తుమ్మల కిరణ్ గారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను దిలీప్ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. కిరణ్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటున్నాం, చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అవినీతికి దుర్మార్గాలు ఏవైతే పాల్పడ్డారో ఉన్నారో వ్యక్తులు, వీళ్ళందరి మీద కూటమి ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ చెక్కలు కొడుతుంది. పివి సునీల్ కుమార్ గారు అంటే మనందరికీ తెలిసిందే, పాపం రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అసలు విషయం ఏం జరుగుతుందంటారు? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ హాట్ టాపిక్ ఎందుకు వచ్చిందంటారు? పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎంత సెన్సేషనల్ జరిగిందో అంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వచ్చి ఒక ఎంపీని రూల్స్కు విరుద్ధంగా కేసు పెట్టారులేండి గవర్నమెంట్. ఎందుకు పెట్టారు అనేది ఆ రోజుల్లో అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా అందరికీ తెలుసు. రూల్స్కి విరుద్ధంగా కిడ్నాప్ చేసినట్లు ఆల్మోస్ట్. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక ఎంపీ పట్టపగలు, నేను చెప్పేది నా విశ్లేషణలో, ఒక ఎంపీ అయింది ఒక విశాల భారతదేశంలో అట్లా కిడ్నాప్ లాగా తీసుకొని వెళ్ళిపోతుంటే భారతదేశంలో అందరికీ తెలుసు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటనేది. కేసు పెట్టిండొచ్చు, రాజద్రోహం కేసు ఆయనని, కానీ దాని వెనక ఉద్దేశం ఏంటి తెలుసు. అంటే ఎటు పోతుందా అంటే, ఒక ఎంపీకే రక్షణ లేదు, మామూలు సామాన్యులపై ఒక సీఎం కక్ష కడితే, ఒక ఎంపీ పైన కక్ష కడితేనే ఆయన ఆ ప్రభుత్వం అలా చేసింది. ఏంటి, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీగా ఉన్నారు, నరసాపురం ఎంపీగా ఉన్నారు. కొన్ని వాళ్ళల్లో అంతర్గత విభేదాలను ఆయన ఎత్తి చూపాడు, అడిగితే మామూలుగా అన్ని ప్రభుత్వాల్లోనూ నాయకులకు మధ్యలో అధిష్టానానికి, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొన్ని గ్యాపులు వస్తుంటాయి. ఇంట్లోనే అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి గ్యాపులు వస్తాయండి. అలాంటిది వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషికి, ఒక తండ్రి లాంటి పొజిషన్లో ఉన్న సీఎం పిలిచి మాట్లాడాలి. అవునే కదా, సమస్య వస్తే తండ్రే కదా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇచ్చేస్తాడు. నీ బాధ ఏంటి, ఏం జరిగింది అని అడగలేదు అతన్ని. అతని పైన డైరెక్ట్ యుద్ధం ప్రకటించారు, రాజద్రోహం కేసు పెట్టి. అందులో ఈ పివి సునీల్ కుమార్ అనే అతను అప్పుడు సిట్ విచారణ అధికారిగా ఉన్నారు. ఒక ఐపీఎస్ ఏం చేయకూడదో అది చేశాడు అనేది RRR ఆరోపణ. ఆ రోజు సాక్షాత్ మనం, ఆ రోజు మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, లోకల్ పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవేం తీసుకోలేదు. ఆయన్ని ఒక ఇష్టాంతరంగా తీసుకెళ్ళిపోయారు. నిజంగా రాజద్రోహం చేశాడు దేశానికి అన్నట్లు తీసుకెళ్ళి, ప్లస్ అతనికి హార్ట్ సర్జరీ అయింది. ఆ రోజు ఆయన బర్త్డే కూడా, పుట్టినరోజు RRR రఘురామకృష్ణరాజు. ఆయన ఏజ్కి కానీ ఆయన పదవికి కానీ ఏమీ గౌరవం ఇవ్వలేదు. పెట్టిన కేసు పెట్టారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో అంత రాజ్యం ఉంది కాబట్టి. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన వాడిని నిర్దాక్షిణ్యంగా 3rd డిగ్రీ ఉపయోగించి కాళ్ళపైన, చెస్ట్ పైన కూర్చొని విచక్షణరహితంగా కొట్టారు. ఆయన చాలాసార్లు RRR గారు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా, ఆ ఇన్సిడెంట్ తర్వాత అరణ్య రోదనలు చేశాను, నేను అరిచాను గట్టిగా, అయినా పట్టించుకోలేదు. నా చెస్ట్ పైన ఎక్కి కూర్చున్నారు, కాళ్ళను కొట్టారు. వేరే వాళ్లకు ఎవరికైతే కొంతమందికి వీడియో కాల్ చేసి చూపించారు ఆ కొట్టేది, ఆయన ఆర్తనాదాలని. అంటే ఇంతలాగా ఒక మనిషిని ఇచ్చేశారు. RRR గెట్టోడు కాబట్టి అప్పటి వరకు ఉండి, ఇప్పుడు ఈ కేసు పెట్టి ఇంతవరకు ఈ కేసు వచ్చింది. అయితే ఇంతవరకు ఇది ఎలా వచ్చింది? కేవలం వ్యక్తిగత కక్షనే. మీరు 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గానికి కూడా రాకుండా చేశారు RRR. అంటే భారతదేశంలో మరి ఒక ఎంపీని అంతా తెలుసు, అంతకుముందు ప్రభుత్వం కూడా ఏ చర్యలు లేవు. ఆయన RRR గారు చెప్పారు, నన్ను లిటరలీ మొన్న ఎలక్షన్లో ఎన్నికల సభలో చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు లేకుంటే నేను మరణించేవాడిని. ఆ రోజు నన్ను వెంటబడి వెనక్కి తీసుకొచ్చాడు. అంటే కేసు ఎవరు కాపాడారు? సెంట్రల్ గవర్నమెంట్, మిలిటరీ కోర్టు. ఆయనకైనా కాళ్ళకు నడవలేకపోయాడు ఆయన. బెయిల్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్కు మిలిటరీ హాస్పిటల్కు సజెస్ట్ చేసింది గవర్నమెంట్, సైనిక్పూర్లో చేసింది. కానీ సునీల్ కుమారు ఆ సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేశారు. గుంటూరు హాస్పిటల్ GGHలో ఆమె లేడీ ఇచ్చిన
జీజీహెచ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన అన్ని తారుమారు చేశారు. అంటే గవర్నమెంట్ చేతిలో ఉంటే ఎన్ని చేస్తారు. ఒక ఎంపీకే ఇలా లేకుంటే ఆల్రెడీ ఆ గవర్నమెంట్ వాళ్ళ బాబాయ్ కేసులో వివేకానంద కేసులోనే వాళ్ళ సాక్షి మీడియాలోనే 2 రకాలుగా కేసు వచ్చింది. గుండెపోటు అన్నారు, తర్వాత చేసింది. అందరికీ అన్నీ తెలుసు. కానీ చట్టాన్ని రక్షించాల్సిన ఒక ఐపీఎస్ సునీల్ కుమార్ ఈరోజు ఏ పరిస్థితికి వచ్చాడు? నువ్వు విచారించే అధికారివి, నువ్వు ఈరోజు విచారణకు వెళ్ళాల్సి వస్తుంది. జత్వాని కేసులో కూడా కాదమ్మా, జత్వాని కేసులో కూడా ఎంతమంది ఐపీఎస్లు, ఇప్పుడైనా ఐపీఎస్లు రాజకీయ నాయకులకు తలగ్గితే ఇలాంటివి పరిస్థితులు రిపీట్ అవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్లో వచ్చినా, ఈ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఐపీఎస్ అధికారులు ప్రజల కోసమే పనిచేయాలండి, ఐఏఎస్ అయినా ఐపీఎస్ కానీ సునీల్ కుమార్ వ్యవహారంలో సునీల్ కుమార్ ఒక పార్టీ కొమ్ము కాసేవాడు డైరెక్ట్. ఐపీఎస్ రాజకీయ ప్రసంగాలు కూడా ఇచ్చాడు ఆయన. ఒక పదవిలో ఉండి అట్లా ప్రసంగాలు ఇస్తారా? ఇవ్వకూడదా? లేదు, ఇచ్చాడు. ప్రజలు కూడా అది చూస్తూ ఉండిపోయి, ప్రజలు ఏం చేయలేరులేండి. మీడియా కూడా 2 వర్గాలుగా విడిపోయింది. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కదా, యాక్షన్ తీసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఆయన కోర్టును కూడా తీర్పులు కూడా తోలనాడితే ఐపీఎస్ సునీల్ కుమార్ ఒక్కరిని కూడా కోర్టు ముందర ప్రజెంట్ చేయలేదు. కోర్టు తీర్పుల్ని, కోర్టు జడ్జిలను కూడా నీకు మార్ఫింగ్ చేసి అప్పుడు ఉండే గవర్నమెంట్ వాళ్ళకు వ్యతిరేకంగా కార్టూన్స్ వేశారు, బొమ్మలు పెట్టారు, తిట్టారు. దాన్ని విచారించమని సుమోటోగా కోర్టులు చెప్పినా సునీల్ కుమార్ ఒక్కరిని ప్రవేశపెట్టలేకపోయాడు. అంటే ఒక రాజకీయ అండ చూసుకొని ఒక ఐపీఎస్ ఏం చేయకూడదో అవన్నీ సునీల్ కుమార్ చేశాడండి. పివి సునీల్ కుమార్ రాజకీయం గురించి ఇప్పుడు సస్పెండ్లో, అంటే ఇప్పుడు ఉన్నారు కదా, అటాచ్లో ఉన్నాడు. ఈరోజు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ని ఇలాగా ఒక పావులాగా వాడుకొని ఇప్పుడు ఎవరండి బలి? ఆయన ఏమో అక్కడ ఉన్నాడు, ఇతను విచారణ ఎదుర్కొంటున్నారు కదా. మిగిలిన ఐపీఎస్ అధికారులు ఇది గుణపాఠంగా తీసుకోవాలి. ఎందుకంటే జత్వాని కేసులో కూడా మనం చూసాం, జత్వాని కేసులో కూడా అది ఇంకా బార్డర్స్ దాటేశారు. అంటే అధికారం చేతిలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు. మంచి ఆఫీసర్స్ ఉన్నారండి అక్కడ, దాంట్లో ఉన్నారు. దాంట్లో మనకి ఇప్పుడు విశాల్ గున్ని అటాచ్ లో ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఎప్పుడు విశాల్ గున్ని చాలా మంచి కనపడింది. కానీ ఈరోజు పదవికి రాజీనామా చేసి విఆర్ఎస్లో కొంతమంది వెళ్ళిపోయారు. నువ్వు చదువుకున్న చదువు ఏంటి? ఐపీఎస్ అనేది 1 కోటి మందిలో ఎవరికో అండి, 10 లక్షల్లో ఒకరికి వస్తుంది. డ్రీమ్ అది. ఒక జిల్లాను నువ్వు శాసించగల స్థాయి, ఒక జిల్లాకు నువ్వు న్యాయాధికారిగా ఉంటావు. అలాంటి స్థాయి నుంచి నువ్వు ఈరోజు అందరి ముందర విచారణ ఎదుర్కొంటున్నావు అంటే ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నారు మీరు? అవునా కదండి. ఇప్పటికైనా ఈ ఐపీఎస్ అధికారులు అంటే చాలా గతంలో కూడా చాలా జరిగాయి. లక్ష్మి గారు కానీ ఐఏఎస్ గనులు, బొగ్గనుల దాంట్లో, ఐరన్ ఓర్ దాంట్లో వాళ్ళందరూ కేసులు ఎదుర్కొన్నారు, శిక్షలు పడ్డాయి, చాలా ఇదయ్యారు. అన్ని చూసినా కూడా వీళ్ళు ఎందుకు ఇలా ఈ తాత్కాలికమైన ఆవేశాలకు అంటే అత్యుత్సాహానికి వెళ్ళిపోతున్నారు. ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా అత్యుత్సాహానికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడికి బ్రేక్ పడుతుందంటే ఇంకా ఇది ఎక్కువ అవుతుంది, తగ్గుతుందని చెప్పలేదు. ఇక్కడ తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు చూస్తున్నారు కదా. ఎవరు అధికారంలో అంటే వాళ్ళు ఈ ఐఏఎస్ను వాడుకొని ఇప్పుడు ఎవరు కేసులు తిరుగుతున్నారు? వీళ్ళే. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకే న్యాయం చట్టం తెలియకుండా పరిదాడితే ఎప్పటికైనా శిక్ష ఒకటి ఉంటుందని వాళ్ళకి తెలుసు. నువ్వు ఎలా తిరిగి వచ్చినా శిక్ష వస్తుంది తిరిగి. మనం అప్పటికప్పుడుకి అధికారంలో తాత్కాలిక ఆనందం పడితే ఇప్పుడు ఏంటి పరిస్థితి? కానీ ఇది ఒక గుణపాఠంలా ఉండాలండి. ఎందుకంటే రాబోయే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వస్తారో ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఒళ్ళు దగ్గర ఒక గుణపాఠంలాగా ప్రభుత్వం కూడా అలా శిక్ష వేయాలి ఇలాంటి వాళ్ళకి. అంటే అదే అండి, మన ఇండియన్ గవర్నమెంట్, మనకు స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్, ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇది కదండి. వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఒక రూల్ తీసుకురావాలి వీళ్ళపైన, లేకుంటే ఇలాంటివే జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు సునీల్ను విచారిస్తున్నారు. త్రిపులార్ని ఆ రోజు ఆయన మానసికంగా ఎంత, ఇప్పుడు ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు అసెంబ్లీకి, కాబట్టి ఆయనకి న్యాయం జరుగుతుంది. సామాన్యుడు నీకు జరిగింటే నీకు ఈ న్యాయం జరిగేదా? కనీసం విచారణకు పిలుస్తారా? చాలా టైం పట్టేది. ఒక ఎంపీ స్థాయిలో, డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండే ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి నియర్లీ 2 సంవత్సరాలు అవుతే ఇప్పటికీ విచారణకు వచ్చింది కేసు. ఆ స్థాయిలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి. సామాన్యుడైతే ఏంటి పరిస్థితి? ఆ రోజు చంపేసినా ఎవరు దిక్కులేదు, రఘురామకృష్ణరాజు. కాబట్టి ఏదో అంటే ఈ న్యాయవాదులను పెట్టుకోగలిగి కేసును ఇంతవరకు రప్పించుకోలేడు.
సామాన్యులకి న్యాయం రావాలంటే ఎంత కాస్ట్లీ వ్యవహారం అయిందో చూసుకోండి. ఇది ప్రభుత్వాలు సైతం ఒక వెసులుబాటు కల్పించాలి ప్రతి ఒక్కరికి సమన్యాయంగా వచ్చేలాగా. ఇప్పుడు ఈయనకి ఎంత టైం ఈ పట్టింది ఐపీఎస్ ఐఏఎస్లో ఆ పని చూడాలి. అదే ప్రభుత్వం అంటే ప్రభుత్వం నాయకుడు ఉంటారు, కింద నడిపించాల్సిందంతా వీళ్ళే వీళ్ళే ఇలా చేస్తే ప్రజలు ఎవరికి పోయి కంప్లైంట్ ఇస్తారు? అదే ఎవరు కోర్టు ఆదేశిస్తే సునీల్ కుమార్ పని చేయలేదు అప్పుడు. అవును. కోర్టు చెప్తేనే నాకెవరు దొరకలేదు అని చెప్పాడు. కోర్టు పైన కోర్టు జడ్జిలను వాళ్ళని వీళ్ళని వైసీపీ కార్యకర్తలు మారు పేర్లతో సోషల్ మీడియాలో వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళ కుటుంబాలు విమర్శిస్తూ అనేక రకాల పోస్టులు పెడితే సునీల్ కుమార్ ఎవరిని అరెస్ట్ చేయలేదే. అదే అంటే మీకు ఇలా ఉంది. ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా వాళ్ళు ఒక్కసారి ఇచ్చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకోకుంటే నేను చెప్పాను కదా, సామాన్యుడికి న్యాయం జరగదు. ఇప్పుడు ఈయన త్రిబుల్ కాబట్టి ఇంతవరకు కేసుని తెచ్చుకోగలిగాడు. చివరికి ఎంతవరకు అవుతుంది? సాక్ష్యాలు కావాలి దేనికైనా. ఆ రోజు సునీల్ కుమార్ ఎక్కడున్నాడు? ఆ రోజు ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఈరోజు విచారణ జరుగుతుంది, నాకు తెలియదు అంటున్నాడు. అంటే అపరిచితుల్లాగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయారు అంటున్నాడు. కానీ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది కదా. సునీల్ వ్యవహారం ఎలా ఉంటుందో నెక్స్ట్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు ఇది మంచి లెసన్గా ఉండాలి. ఆయన తప్పు చేశాడా లేదా అన్నది మన పోలీసు అధికారులు తేల్చి త్రిబుల్-ఆర్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి కిరణ్ టీవీ.